శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గణనాథ నమస్సుమాంజలుడు. మొదటి 6 అధ్యాయాలు భగవద్గీతలోది శ్లోకము, దాని యొక్క తాత్పర్యము తెలుగు ఇంగ్లీష్లో చదువుకున్నాం. దానికి మీ ఆశీస్సులు చక్కగా మాకు తోడ్పడ్డాయి. ఇదే విధంగా మేము మిగిలిన శ్లోకాలు, మిగిలిన అధ్యాయాలు చదువుకోవాలని ప్రార్థిస్తూ, ఈరోజు మేము 7వ అధ్యాయం భగవద్జ్ఞానము అని వాటిలో ఈరోజు మేము మొదలు పెట్టబోతున్న శ్లోకాలు, మొదటి 6 శ్లోకాలు జ్ఞాన విజ్ఞాన యోగం అనే 7వ అధ్యాయంలో కృష్ణుడు ఏం చెప్పాడు అర్జునుడికి అనే జ్ఞానం గురించి మొదటి 7 శ్లోకాలు, వాటి యొక్క తాత్పర్యాలు తెలుగు ఇంగ్లీష్లో చదువుకుంటాం. గణనాథ మీ ఆశీస్సులు మెండుగా ఉండాలని, మేము ఈ తలచిన కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగాలని ప్రార్థిస్తూ, మొదటి శ్లోకం శ్రీ భగవాను వాచ. మమ్యసక్తామనాః పార్థాయోగం యంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాన జస్యసి తచ్ఛృణ్. ఈ 7వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం నిశితంగా చదువుకుంటే వాటి యొక్క సారం ఎలా ఉంటుంది. కృష్ణ భగవానుడు పలికాడు అర్జునుడితో, ఓ పార్థ, మనస్సును నాయందే సంలగ్నం చేసి నా సంపూర్ణ భావనలో యోగాభ్యాసం చేయుట ద్వారా నిస్సందేహముగా నీవు నన్నెట్లు సంగ్రహముగా ఎరుగగలవో ఇప్పుడు వినుము అని ఈ భగవద్గీతలోని 7వ అధ్యాయం 1వ శ్లోకం యొక్క మొదటి 6 అధ్యాయాల్లో జీవుడు వివిధ రకములైన యోగాల ద్వారా ఆత్మానుభూతి స్థితిని ఉద్ధరించుకోగలడని చెప్పి, దానికి తగ్గట్టుగా భగవద్గీతలోని ఈ శ్లోకం శ్రీమద్భాగవతంలోని మొదటి స్కందపు 2వ శ్లోకం 17 నుంచి 21 వరకు ఈ విధంగా చెప్పాడు. శృణత్వాం స్వకథః కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన వృద్ధ్యంతస్థో హ్యభ్రనాని విదూనోతి సృహుత్సాతం నష్టప్రాయేష్వ భద్రేషు నిత్యం భాగవతే సేవయా. భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ తదా రజస్తమో భావః కామలోభాదాయశ్చయే చేతయేతైర్నావిద్ధం స్థితం సత్వే ప్రసీదతి. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగతః భగవత్వత్తిత విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. విద్యతే హృదయ గ్రంథస్థంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి దృష్ట ఏవత్వనీర్సరే. కృష్ణుని గూర్చి వేదాధ్యాయం నుండి శ్రవణం చేయుట లేక ఆ భగవాను నుండి భగవద్గీతను నేరుగా శ్రవణం చేయుట సరైన విధానమని అందరి హృదయాలలో నెలకొన్న శ్రీకృష్ణుడు తనను గూర్చి నిత్యము శ్రవణం చేయు వ్యక్తికి ఆప్తమిత్రుడుగా నడుచుకొనుచు నిత్య శ్రవణాసక్తుడైన అతడిని పవిత్రుని చేయును. ఈ రకముగా భక్తుడు తనలోని నిగూఢమైన ఆధ్యాత్మికత జ్ఞానమును సహజముగానే వృద్ధి చేసుకోగలడు. శ్రీమద్భాగవతం నుండి మరియు భక్తుల నుండి శ్రీకృష్ణు గురించి ఎంత అధికముగా శ్రవణం చేసినచో
భగవంతుని భక్తియుక్త సేవలలో అతడు అంత అధికముగా స్థిరత్వం పొందగలడు అని మనం ఈ శ్లోకం యొక్క తాత్పర్యం 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగమని భగవద్విజ్ఞానం అనే 7వ శ్లోకంలో మనం మొదటి తాత్పర్యం ఈ విధంగా చదువుకోవచ్చు. Now we are about to begin the 1 to 7 verses of the chapter 7 Jnana Vijnana Yoga from Bhagavad Gita. These verses Lord Krishna begins to explain the nature of his material and spiritual energies. He describes how entire universe is sustained by him and teaches Arjuna how to realize the divine through both theoretical knowledge, jnanam, practical knowledge, realization, vijnanam. With that context, let us read verse 1 and what it implies that. Verse 1 implies the chapter 7, Jnana Vijnana. The Supreme Lord said, "Now hear, O son of Partha, how to practicing yoga in full consciousness of Krishna and with mind attached to the Krishna, you can know Krishna in full and free from doubt." This is the first verse meaning and it implies that. ఇప్పుడు మనం రెండో శ్లోకం చదువుకుందాం. రెండో శ్లోకం ఏం చెప్తుందంటే జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం వృక్ష్యామ్యశేషతః యజ్ఞత్వా నేహ భూయోన్యజ్ఞాతవ్యయం వశిష్యతే. ఈ రెండో శ్లోకం 7వ అధ్యాయంలోనే మనం తెలుసుకోవలసిన తాత్పర్యం ఏమిటంటే, నేను నీకు ఇప్పుడు ఈ భౌతిక ఆధ్యాత్మిక శక్తులతో కూడిన జ్ఞాన విజ్ఞానములను సంపూర్ణంగా విశదీకరించెదను. ఇక దీనిని ఎరిగిన పిమ్మట నీకు తెలుసుకోవలసినది మిగిలి ఉండదు అని మనం ఈ రెండో శ్లోకం యొక్క అర్థం తాత్పర్యం మనం తెలుసుకోవచ్చును. The second verse of the 7th chapter Jnana Vijnana from Bhagavad Gita, which implies that I shall now declare unto you in full this knowledge, both phenomenal and numinous. This being known, nothing further shall remain for you to know. ఇప్పుడు మూడో శ్లోకం 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞానం. మూడో శ్లోకం 7వ అధ్యాయం. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతి సిద్ధయే యథా తామపి సిద్ధానాం కశ్చిన్నామి వేత్తి తత్వతః. ఈ మూడో శ్లోకం యొక్క తాత్పర్యం ఏమిటంటే, ఈ కృష్ణుడు అర్జునుడికి ఉదహరించిన ఈ రెండో శ్లోకంకు కొనసాగింపుగా పలువేలాది మనుషులలో ఎవరో ఒక్కడు మాత్రమే సంపూర్ణ సిద్ధికై యత్నించును. అట్లు సిద్ధి సాధించిన వారిలో అరుదుగా ఎవరో ఒక్కడు మాత్రమే నన్ను యథార్థముగా గ్రహించగలుగును అని శ్రీకృష్ణ భగవానుడు, శ్రీకృష్ణుడిదే దేవాది దేవుడు సర్వకారణములు అవును కారణమున అది ఆది పురుషుడైన గోవిందుడు ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాధర్గ్యో గోవింద సర్వకారణము. బ్రహ్మ సంహిత 5:1 అతడిని ఎరుగుట భక్తులకు ఎంతో కష్టము. అట్టి భక్తులు భక్తి మార్గము లేక భక్తియుక్త సేవా మార్గము మిక్కిలి సులభమని ప్రకటించినను దానిని వారు అవలంబించలేరు. అదేవిధంగా శ్రీల రూప గోస్వామి భక్తి రసామృత సింధువులో 1:2 ఏం చెప్పారంటే, శృతి
శృతి స్మృతి పురాణాది పంచారాత్రవిధం వినా ఐక్యానితికి హరే హరేర్భక్తి ఉత్పాదైన కల్పతే. ఉపనిషత్తులు, పురాణములు, నారద పంచరాత్రములు వంటి ప్రామాణిక వైదిక గ్రంథములను అనుసరించి చేయబడిన భక్తియుక్త భగవత్ సేవ కేవలం సమాజంలో సంక్షోభమును మాత్రమే కలిగించును. బ్రహ్మయా మలయం అని వాటిలో మనం పేర్కొన్న ఈ మాటల్ని మనం ఇందులో తాత్పర్యంగా మనం 3వ తాత్పర్యంగా 7వ అధ్యాయంలో 3వ శ్లోకంకి మనం పరిగణించవచ్చు. థర్డ్ వర్స్ ఆఫ్ ది 7th chapter జ్ఞాన విజ్ఞాన ఫ్రమ్ భగవద్గీత సేస్, అవుట్ ఆఫ్ మెనీ థౌజండ్స్ అమాంగ్ men one may endeavor for perfection, and of those who have achieved perfection hardly one knows me in truth. తర్వాత 4వ శ్లోకం ఏం చెప్తుందంటే ది లోవర్ నేచర్. భూమిరాపో నలో వాయుముఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతియం మే భిన్న ప్రకృతిరష్టాధాం. ఈ 4వ శ్లోకం బహుశా ఇది చాలామంది విని ఉంటారు. ఈ శ్లోకం చాలా ప్రసిద్ధమైనది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారము అను ఈ 8 అంశములు సముదాయము నా భిన్న ప్రకృతి అనబడును అని మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చును. భగవత్వత విజ్ఞానం భగవంతుని దివ్య దిష్టిని మరియు అతని భిన్న శక్తులను గూర్చి విశ్లేషించి చర్చించును. సాత్వత తంత్రములో వివరించబడినట్లు విష్ణోస్తు త్రీణి రూపాణి పురుషాఖ్యాన్యదో విదుః ఏకం తు మహతః స్పష్టః ద్వితీయం త్వండ సంసిద్ధం తృతీయం సర్వభూతస్థం తాని జ్ఞాత్వా విముచ్యతే. భౌతిక జగత్తు సృష్టి కొరకై శ్రీ భగవానుని స్వాంస రూపమున 3 విష్ణు రూపములను దాల్చును. అందులో మొదటిది మహావిష్ణువు మహత్తత్వముగాను తెలియబడుతూ సమస్త భౌతిక శక్తిని సృష్టించును. రెండవ విష్ణు రూపము గర్భోదస్కాయ్, విష్ణువు వివిధ వ్యక్తీకరణమై అన్ని విశ్వములలోకి ప్రవేశించును. ఇక మూడవ విశ్వరూపం క్షీరోదకసాయి, విష్ణువు అన్ని విశ్వములలోనూ పరమాత్మ రూపమున విస్తరించును. అతడు పరమాత్మ పిలువబడుతూ అణువులోనూ నిలిచి ఉండును. ఈ 3 విష్ణువులను గూర్చి ఎదిగినవాడు భౌతిక బంధముల నుండి విముక్తిని సాధింపగలడు అని మనం ఈ 4వ శ్లోకం అర్థం మనం తాత్పర్యం తెలుసుకోవచ్చును. 4th verse of the 7th chapter జ్ఞాన విజ్ఞానం, we can read like this: the lower nature, earth, water, fire, air, ether, mind, intelligence, and false ego. All together, these 8 constitute my separate material energies. This is what 4th verse of the 7th chapter we read from Bhagavad Gita. ఇప్పుడు 5వ శ్లోకం. అపరేయతామిత్వాస్త్వానం ప్రకృతిం విధిమే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఈ 5వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం ఎలా చదువుకోవచ్చు. 5వ శ్లోకం తాత్పర్యం ఏం చెప్తుందంటే, మనం ఒక మహాబాహువుడైన అర్జున, వీటికి అన్యముగా నా ఉన్నత శక్తి మరొకటి కలదు. అది ఈ న్యూనమైన భౌతిక ప్రకృతి వనరులను వినియోగించుకొను జీవులతో కూడి ఉండును అని
అదే విధముగా భగవంతును మరియు జీవులకు గల భేదము శ్రీమద్భాగవతం 10:87-30లో పేర్కొన్నట్టుగా అపరిమితా ధ్రువాస్థానుభృతో యది సర్వగతాన్ తర్హి నా శాస్యతేతి నియమో ధ్రువనేతరతాం అజనీ చ యన్మయం తదవిముచ్యత నియంత్రుతే భవేత్ సమమను జానతాం యదా మతం మతతుష్టయత. నిత్యుడైన ఓ దేవాదిదేవ, బుద్ధజీవులు నీకు వలనే నిత్యులు మరియు సర్వవ్యాపకులైనచో నీ అధీనములో వారెన్నడూనూ ఉండరు. కానీ ఈ జీవులు సూక్ష్మ శక్తులుగా భావించినచో వెంటనే వారు నీ పరమ నియంత్రణలోకి రాగలరు. కనుకనే జీవులు నిన్ను శరణు వేడుటయే నిజమైన ముక్తి. అట్టి శరణాగతియే వారికి ఆనందమును చేకూర్చగలదు. అట్టి స్వరూప స్థితిలో వారు ప్రకృతి నుండి విముక్తులగుదురు. కనుకనే భగవానుడు మరియు జీవులు అన్ని విధములుగా సమానము లేరు. అద్వైతవాదనమును తమ పరిమిత జ్ఞానముతో ప్రతిపాదించి అల్పజ్ఞులు దోషపూరితమైన కలుషితమైన అభిప్రాయం కలిగి వారగుదురు అని మనం ఈ 5వ శ్లోకంలోని తాత్పర్యను మనం ఈ విధంగా చదువుకోవచ్చును. ఇప్పుడు మనం 6వ శ్లోకం చదువుకుందాం. యతధ్యోనీని భూతాని సర్వానిత్యుపదారయాం అహం కృత్స్నత్య జగతః ప్రభవః ప్రళయస్తదా. ఈ 6వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, మనం దీనికి పూర్వంగా చదువుకున్న ఈ అధ్యాయంలో శ్లోకాలకి అదనంగా మనం కొనసాగింపుగా ఇలా చదువుకోవచ్చు. సృష్టించబడిన సమస్త జీవులకు ఈ 2 ప్రకృతులే మూల కారణములు. ఈ జగత్తులో భౌతికము ఆధ్యాత్మికము అగు సమస్తమునకు మూలము మరియు ప్రళయమును నేనేనని నిశ్చయముగా ఎరుగుము. దీనికి అటువంటి విభు ఆత్మలకు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే మూల కారణము. కనుకనే అతడు సర్వ కారణములకు ఆది కారణము. ఈ విషయము కఠోపనిషత్తులో 2:13 నిత్యో నిత్యానం చేతనస్యాంగా నిర్ధారించబడింది. సో మనం 6వ శ్లోకం ఈ విధంగా తాత్పర్యాన్ని మనం చదువుకోవచ్చు. సిక్స్త్ verse of the chapter 7. All created beings have their source in these two natures. Know that I am the source of entire universe, also its dissolution. ఈ విధంగా మనం 6వ శ్లోకం యొక్క తాత్పర్యం చదువుకోవచ్చు. ఈ మొదటి 6 శ్లోకాలు మనం 7వ అధ్యాయం భగవద్గీత మొదటి 6 శ్లోకాల యొక్క తాత్పర్యం విజ్ఞానం అనే ఈ అధ్యాయంలో, జ్ఞానం విజ్ఞానం అనే ఈ అధ్యాయంలో మొదటి 6 శ్లోకాలు వాటి యొక్క తాత్పర్యము మనం ఈ విధంగా తెలుసుకున్నాం. సో we started this chapter 7, Jnana Vijnana Yoga, Lord Krishna being to explain the nature of his material and spiritual energies. From this we studied and discussed about the meaning of 1 to 7 verses meanings, 1 to 6 verses meanings. From that the key spiritual insights are Jnana versus Vijnana, then reality of realization, 8 elements of
the 8 elements like earth, water, fire, air, space. These are, we call it as uh, material world. And then three subtle elements like mind, intellect, and the ego. This is the foundation of the Sankhya philosophy. The last one is superior energy like para prakrit, is superior nature, and soul, jiva, from these 1 to 6 శ్లోకాస్ ఆఫ్ ది చాప్టర్ 7. ఇంతటితో మనం ఈ వీడియోని మనం ముగించుకుందాం. స్వస్తి చెప్పే ముందు సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సమ్మంగళాని సంతో, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.